హలో అందరికీ నమస్కారము. ఇది మా పొలంలో ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ అనేది స్టార్ట్ చేశాము. డ్రిప్ అనేది ఇలా ఉంటుంది. ఫస్ట్ మనము డ్రిప్ని వేయడానికి జేసీబీతోని మొత్తం అంతా లైన్ తీయించాలి. తర్వాత డ్రిప్ ఇరిగేషన్ కావాల్సిన వస్తువులను తీసుకొచ్చిన తర్వాత వాటిని ఈ విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే చేసే అతను వచ్చి మొత్తం ఫిక్స్ చేస్తున్నాడు. చూసారా, ఇక్కడ ఇవన్నీ ఫిక్స్ చేస్తున్నాడు. ఇదంతా డ్రిప్ లైన్. ఈ డ్రిప్ లైన్ ఫిక్స్ చేయడం ద్వారా మనకు ఉపయోగం ఏమిటి అంటే, మనకు మన పామాయిల్లో చెట్టుకు కావలసిన నీళ్లు ప్రాపర్గా వస్తాయి, లేకపోతే రావడం చాలా కష్టం. ఇది వాటర్ని సేవ్ చేస్తుంది, మరి మనకు శ్రమను తగ్గిస్తుంది. చెట్టుకు కావలసినంత నీరుని కూడా ఈ డ్రిప్ ద్వారా అందించవచ్చు. అదేవిధంగా ఈ డ్రిప్ ద్వారా ఏమిటంటే, మనము రేపు ఫ్యూచర్లో చెట్లకు ఏమన్నా మందులు వేయాలంటే కూడా ఆ మందులను కూడా మనము ఈ డ్రిప్ ద్వారా వేయవచ్చు. కాబట్టి ఈ డ్రిప్ అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి మీకు చూపిస్తున్నాను ఫస్ట్ ఏ విధంగా డ్రిప్ వేయాలి. చూడండి, ఇక్కడ ఒక 3-4 పనిచేస్తున్నారు, డ్రిప్ను ఫిక్స్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా డ్రిప్ను ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే చెక్ చేసిన తర్వాత నీళ్ళు వస్తున్నాయా లేవా అని మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందు మీరు డ్రిప్ వేయాలి అనుకుంటే ఈ విధంగా మీరు ఆ డ్రిప్ లైన్ తీయాలి. ఆ లైన్ తీసిన తర్వాత డ్రిప్కి కావాల్సిన పైపులన్నీ ఆ విధంగా పరచాలి. తర్వాత ఆ చేసే అతను టెక్నీషియన్ వచ్చేసి మీకు ఆ డ్రిప్ని అరేంజ్ చేస్తాడు. ఈ విధంగా మనం పంట పొలంలో డ్రిప్ని మనం అరేంజ్ చేసుకుంటే నీటిని సేవ్ చేయవచ్చు, కావలసినటువంటి సమయాన్ని కూడా మనము తగ్గించవచ్చు.